రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ అల్లు అర్జున్ ఇష్యూని అంటే ఈ ఘటన విషయంలో అంతసేపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినంటే అసలు దాని వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందా? అయితే ఇందులో మెయిన్ ఏంటంటే ఈ ఇష్యూస్ చర్చల మీదకి రావద్దు, ఈ ఇష్యూస్ గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఈరోజు హోంమంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఆయనను అల్లు అర్జున్ థియేటర్కు రాకుండా ఆపడంలో హోంమంత్రి విఫలమయ్యాడు. తర్వాత ఆయన అరెస్ట్ చేయడంలో విఫలమైంది. 6వ తారీఖు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగా వాదించిన తర్వాత సాయంత్రం 6 గంటలు నా కమ్యూనిటీయో నాది ఏందో తెలియదు కానీ ఈ దువ్వాడ దువ్వెన ఛానళ్ళు, విజయసాయి రెడ్డి ఛానళ్ళు వీటిపైన చర్చలు జరిగాయి. ఎక్కడ కూడా మాట్లాడే ఆ రోజు మధ్యాహ్నం నేను గొడవ పెట్టాక సాయంత్రం 6 గంటలకు 25 లక్షలు ప్రకటించాను. నేను పోయిన ఆదివారము హైదరాబాద్లో మీటింగ్ ఉంటే అక్కడ పోయినా మా వాళ్ళను హాస్పిటల్ పోయి 25 లక్షలు ముట్టినా లేవ చూడిపోయానంటే 25 లక్షలల్లా 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపిండి అల్లు అర్జున్ ఆపి ఆ 15 లక్షలు కూడా ఎట్లా ఇస్తారంట, నువ్వు ఏడ చెప్పకుంటే మా గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడుకుంటేనే ఇస్తాం, లేకుంటే ఇవ్వమంటే ఆ కాంచెలు వాళ్ళ తండ్రి దాక్కుండా తిరుగుతుంది ఇక అమ్మాయి వల్ల, ఎందుకంటే 15 లక్షలు పోతాయి కానీ అని ఇక వాళ్ళు ఇది చేసారు. అయితే దీని వెనుక మొత్తము దీన్ని ఆ పొలిటికల్ కంటే ఇక్కడ వీళ్ళు ఈ బేరసారాల మధ్య పెద్ద మూవీ పెద్ద సినిమా 2000 కోట్లు అన్నారు. ఎంతో అంతో ఏదో ఒక దాన్ని గుంజకుంటే ఎట్లా దీన్ని అడ్డం పెట్టుకొని అనే ఆలోచన వీళ్ళు ఉన్నారు. అవన్నీ విఫలమైపోయినాయి. ఆయన కాలింది, ఆయన పేరు ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి పేరు ఏదో ఉండే అందే కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యారు, లేకుండా కాలే. దాని తర్వాత ఆయన అసెంబ్లీలో అయిన సబ్జెక్ట్స్ మొత్తం డైవర్ట్ గానికి 3 గంటల చర్చ. వారు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ నడుస్తుందా, లేదంటే అల్లు అర్జున్ వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ నడుస్తుందా? ఎందుకంటే నాగార్జున కన్వెన్షన్ నుంచి స్టార్ట్ అయింది. నాగార్జున కొంత పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అక్కడ జగన్కి సపోర్ట్ చేస్తాడు అనేది తెలిసిందే అందరికీ. సో ఇక్కడ కొంత కేటీఆర్ తోటి క్లోజ్ ఉంటారని తెలిసిందే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి, మాజీ మంత్రి తోటి. సో అల్లు అర్జున్ కూడా మొన్న మీకు కూడా తెలుసు సార్, సో వైసీపీకి అక్కడ ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ రకంగా ఏమన్నా రాజకీయంగా పొలిటికల్ టర్న్ ఏమో తీసుకుందా ఏంటి? అయితే ఇది జరిగేది ఉంటే 6వ తారీఖు అరెస్ట్ కావాలి, 7వ తారీఖు అరెస్ట్ కావాలి, 8కి అరెస్ట్ కావాలి, 9కి అరెస్ట్ కావాలి, 10కి ఎప్పుడైతే అట్లా రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయరు, ఈయన లాభ నష్టం కోసమే చూసుకుంటాడు. ఈయన నంబర్ 1 సెల్ఫిష్ ఉంటాడు. వాళ్ళ కోసము వీళ్ళ కోసము అనేసి వాళ్ళ సెకండరీ, నాకు లాభం నా లాభ నష్టం పోయింది. అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఆయన? నేను ఏవైతే మీరు ఒకసారి వీడియో చూడండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఏది మాట్లాడినా అల్లు అర్జున్ గురించి అవే అంశాలు ఆయన మాట్లాడారు. నేను ఇన్ టైం మాట్లాడినా, నువ్వు ఎక్స్పైర్ టైం అయినాక మాట్లాడాను, సబ్జెక్ట్ ఎక్స్పైర్ అయిపోయినాక నువ్వు మాట్లాడాను. ఏం మాట్లాడినంటే సినిమా పెద్దలందరూ అల్లు అర్జున్ పరామర్శించడానికి ఆయన ఇంటికి పోయినరు అన్నావు. అర్థమైందా? వాళ్ళ కొలీగ్స్ కష్టంలో ఉన్నాడు, వీళ్ళింటికి వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ మానవత్వంతో. ఈ చచ్చిపోయిన పిల్లలకు నువ్వు మంత్రివి, నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, అర్థమైందా? వీళ్ళకి నువ్వు సంబంధించిన మంత్రివి, ఎడ్యుకేషన్ మినిస్టరు, వీళ్ళ పరామర్శించే ఇంతమంది చచ్చిపోతే ఒకసారి నువ్వు పోయినావా? అవును సార్, ఎందుకంటే రీసెంట్ గా మనకి శైలజ అనే ఒక అమ్మాయి గురుకుల విద్యార్థిని ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే నిమ్స్ లో ఒక్క మంత్రి కూడా పరామర్శించడానికి పోలే. మరి ఇప్పుడు ఈ రేవతి విషయంలో ఆ బాబు ఇప్పుడు లాస్ట్ బ్రెత్ తోటి పాపం కొట్టుమిట్టాడుతుండు. సో ఆయనది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోవడం స్టార్ట్ చేసిరు కాంగ్రెస్ నేతలందరూ అక్కడికి. మరి దీని వెనకాల ఏంటి రీజన్? ఇక్కడికి పోనోళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పోతున్నారు? వీళ్ళు ఇక్కడ కూడా వీళ్ళు పోయే అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోయి అక్కడ చనిపోయారు, దానికి పూర్తి బాధ్యత సినిమా ఇండస్ట్రీ అంటే అల్లు అర్జున్ వాళ్ళు వహించాలి. వాళ్ళ ట్రీట్మెంట్ అయినా ఏదైనా వాళ్ళు చేయాలి. ఇవాళ ఏందనంటే వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికి, వీళ్ళ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోనికి వీళ్ళు పోతా ఉంటారు. అంటే వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు, ఈరోజు ప్రభుత్వం డిఫెన్స్లోకి పోయారు. నేను ఒకటే అంటున్నా, వాళ్ళ మానవత్వం ఉంది, వాళ్ళ సిగ్గు ఉంది. నాతోటి సినిమా యాక్టర్ కష్టం ఉంటే నేను పోవద్దా, నేను పోతా పరామర్శిస్తాను, వాడు పోయిన మనకి సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి అంటుంటే. సిగ్గుండాలి కదా, నా పోరగాళ్ళు తిండి లేక చచ్చిపోయినారు, నీకు వాళ్ళకు సరి అయిన పౌష్టికాహారం లేక చచ్చిపోయినారు, పాములు గడిచి చచ్చిపోయినారు, ఎలుకలు కూడా కలుస్తున్నాయి. ఒకసారి వాళ్ళని ఒక హాస్టల్ పోయి చూస్తా, హాస్టల్లో బాగా చేస్తా అని ఏమైనా సిగ్గు ఉండాలిగా నీకు? నీకు సిగ్గు లేదు. ఆ సినిమా వాళ్ళని కూడా చూసాను సిగ్గు తెచ్చుకోవాలి. అరే సినిమా వాళ్ళంతా పోయి
తోటని పోయి కలిసిండ్రు. మరి నాన్న నమ్ముకున్న పిల్లలు, నేను వీళ్ళ ముఖ్యమంత్రిని, నేను వీళ్ళ సోషల్ వెల్ఫేర్ మంత్రిని, నేను వీళ్ళ బాగోగు చూడండి, నేను చేయబట్టి వీళ్ళు చచ్చిపోయినరు, నేను చేయబట్టి వీళ్ళు చచ్చిపోయినరు, రేవంత్ రెడ్డి చేయబట్టి వీళ్ళు చచ్చిపోయినరు, అల్లు అర్జున్ చేయబట్టి రేవతి చచ్చిపోయింది.